నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. స్వీట్ రెసిపీ అదేంటంటే చిరోటి అండి. చూడండి ఎంత బాగున్నాయో. అందరూ చాలా ఇష్టపడతారండి. చేసుకోవడం చాలా సింపుల్. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక మీడియం సైజ్ కప్పు మైదా పిండి తీసుకోవాలండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఈ మైదా పిండి వచ్చి 150 గ్రాముల మైదా పిండి అండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మామూలు నార్మల్ వాటరే అండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసేసుకోవాలి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయండి. ఒకేసారి నీళ్లు వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసేసుకొని ఇప్పుడు ఈ పిండికంతా కొంచెం అప్లై చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఒక పావు కప్పు చక్కెర తీసుకోవాలండి. 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, పావు కప్పు చక్కెర తీసుకొని మిక్సీ జార్ తీసేసుకొని చూడండి ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం పైన చల్లుకోవడానికండి ఈ పౌడర్ని ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుందండి మనకు. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో ఈ నెయ్యిని మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఈ విధంగా కలిపేసేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి గడ్డలు లేకుండా. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి పిండి అనేది మనకు ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుందండి. మనం 15 నిమిషాలు నానబెట్టామంటే ఇప్పుడు మనం ఈ సైజులో బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలండి. మీకు ఇంకా కొంచెం చిన్నవిగా కావాలంటే కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు 6 బాల్స్ వచ్చాయండి. ఇప్పుడు పూరీ పీట తీసేసుకొని కొద్దిగా మైదా పిండిని తీసేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో మనం పూరీలు ఎలా చేస్తామో ఆ విధంగా చేయాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా చూడండి ఈ విధంగా చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత ఒక్కొక్క పూరీ తీసేసుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా అండి బియ్యం పిండి నెయ్యి కలుపుకొని అదంతా కూడా ఒక్కొక్క పూరీ పైన ఈ విధంగా అంతా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటే పైన వేసేసుకొని ఇంతకుముందు మనం ఎలా చేసామో అదే విధంగా బ్రష్తో అంతా అప్లై చేసేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసేసుకోవాలి. ఇలా చేసామంటే మనకు ఆ చిరోటి అనేది పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. చూడండి మనం కలుపుకున్నదంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా రోల్ చేసేయాలండి నీట్గా. చూడండి నేను ఎలా రోల్ చేస్తున్నానో ఆ విధంగా రోల్ చేసేసేయాలి. ఇప్పుడు చాక్ తీసేసుకొని దీన్ని ఇంత మందంతో కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా అన్ని పూరీలు మనం ఇలా చేసుకున్నామంటే పొరలు పొరలుగా వస్తుందండి. చూడండి ఇప్పుడు నేను అన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని చూడండి ఇంత మందంతో ఈ విధంగా రుద్దేసి అన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చిందో కదూ. ఇప్పుడు ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో కదూ, క్రిస్పీగా పొరలు పొరలుగా.
ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా అండి ఈ చక్కెర పౌడర్ని, ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కొక్క పూరీని తీసేసుకొని ఈ పౌడర్ని అంతా కూడా చల్లేసుకోవాలి. కావాలంటే మనం సిరప్ చేసుకొని కూడా సిరప్లో డిప్ చేసుకోవచ్చండి, కానీ అలా స్మూత్గా అయిపోతాయి. కానీ ఈ విధంగా మనం చేసుకున్నామంటే క్రిస్పీగా కొంచెం ఆ పౌడర్ చక్కెర పౌడర్తో తినడానికి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులా ఆ పౌడర్ని చల్లేసేసుకోవాలి. అంతే అండి, చిరోటి మనకు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకొని చివరిగా కొంచెం పౌడర్ చల్లుకుంటే మనకు చిరోటి రెడీ అండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలకి చాలా ఇష్టపడతారండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.